హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్. సో ఒక మంచి ప్లాట్తో మీ ముందుకు వచ్చాము. ప్రశాంతమైన వాతావరణం. సో మీకు డీటెయిల్గా చూపిస్తాను ఒకసారి. రోడ్ వ్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి కొద్దిగా 1-2 minutes ఎక్కువ అవ్వచ్చు, అంటే ఇంకొద్దిగా ఎక్కువగా కవర్ చేద్దామని చెప్పేసి నేను మీకు 1-2 minutes ఎక్కువ అవ్వచ్చు, బట్ డీటెయిల్గా ఉంటుంది వీడియో. సో అది ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఇదిగోండి. ఓకే, స్టార్ట్ చేద్దాము. చూడండి ఒకసారి రోడ్డు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన బిట్టు ముందు రోడ్డు. కొద్దిగా ముందుకు వెళ్తున్నాను ఎందుకంటే మీకు ఇక్కడ నుంచి తార్ రోడ్ లింక్ ఎక్కడ అనేది కూడా చూపిస్తాను. సో కొద్దిగా ముందుకు వెళ్దాము. అదిగోండి వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. వెహికల్స్, ఒక కార్ ఏదో వస్తూ ఉంది, చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి మన తల్లుబాడు రోడ్లో, మార్కాపురం టు తల్లుబాడు వెళ్ళే రోడ్లో పోలేరమ్మ గుడి ఎదురుగా ఇంద్రమ్మ కాలనీ అని ఒకటి ఉంది చూడండి. కార్ వెళ్తూ ఉంది. ఓకే, సో పోలేరమ్మ గుడి ఎదురుగా మనకు ఇంద్రమ్మ కాలనీ అని ఉంది. సో దాని ముందు వచ్చుద్ది ఇన్ బిట్వీన్ మన తార్ రోడ్డుకి తర్వాత ఇంద్రమ్మ కాలనీకి మధ్యలో వచ్చింది. ఇది వచ్చేసి తార్ రోడ్ నుంచి లింక్ రోడ్ లోపలికి జూమ్ చేస్తాను. ఓకే ఓకే, ఇది వచ్చేసి పెద్ద రోడ్డే. ఇది వచ్చేసి మన బిట్టు దగ్గరికి మెయిన్ రోడ్డు. దెన్ మీకు తార్ రోడ్ వచ్చేసి ఇక్కడ నుంచి కనిపిస్తా లేదా, కొద్దిగా వెళ్తాను. సో ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అనేవి మీకు బాగా క్లియర్గా అర్థం అవ్వాలి. అసలు మీరు మన బిట్టు దగ్గరికి రోడ్డు ఎక్కడి నుంచి అనేది కూడా మీకు ఇంకొద్దిగా నీట్గా చెప్దామని చెప్పేసి నేను కూడా వాక్ చేస్తున్నాను చూపించడానికి. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక బైక్ వస్తూ ఉంది. ఓకే, ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు. జూమ్ చేస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇది వచ్చేసి ఇప్పుడు అక్కడ తార్ రోడ్ నుంచి లింక్ రోడ్ లోపలికి ఈ డిస్టెన్స్ అనమాట. మార్కాపురం టు తల్లుబాడు. అదిగోండి కార్ ఇప్పుడు రోడ్ ఎక్కుతుంది చూడండి. ఎదురుగుండేది గుడి. ఇప్పుడు ఇది రైట్కో లెఫ్ట్కో వెళ్తుంది కారు. సో అది తార్ రోడ్. ఓకే, అది కన్ఫర్మ్ చేసుకోండి. ఒక్క నిమిషం, ఏదో వెహికల్ వస్తూ ఉందో ఏమో ఆగింది. అదిగోండి బస్సు ఒకటి కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మీకు. అది బస్సు వెళ్ళిందా? సో కన్ఫర్మ్ అది మీకు తార్ రోడ్ అనమాట. తార్ రోడ్ నుంచి ఇలాగ చక్కగా నేరుగా వస్తే కాడికి ఇదిగోండి ఇది వే. ఓకే, తార్ రోడ్ నుంచి మార్కాపురం టు తల్లుబాడు వెళ్ళే దారిలో తార్ రోడ్ నుంచి దిగి ఇలా లోపలికి వస్తే కొద్దిగా ముందుకు వస్తే రైట్ తీసుకుంటే ఇది మన బిట్టుకాడికి దారి. సో ఇది ఫ్రెండ్స్, ఈ లోపల మనం బిట్టి దగ్గరికి వెళ్ళే లోపల మీకు కమ్యూనిటీ కవర్ చేస్తాను చూడండి, మీ టైం కూడా వేస్ట్ చేయకుండా. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి. ఇదిగోండి ఆ దూరంలో ఉన్నది వచ్చేసి తాళ్ళపల్లి ప్రసాద్ వెంచర్. రోడ్డు కానుకునే ఉంటుంది. మంచి వెంచరు. బిట్స్ అన్నీ అయిపోయాయి నాకు తెలిసి, ఇంకా రీసేల్ ఒకటి అలా ఉండొచ్చు, బట్ మంచి వెంచర్ ఫ్రెండ్స్. తార్ రోడ్డుకే ఉంది. ఓకే రైట్. దెన్ ఈ గుడి ఉంది కదా, గుడి దగ్గర కూడా ఒక వెంచర్ పడతా ఉన్నది మీకు. ఓకే, అక్కడ కూడా ఒక వెంచర్ పడతా ఉంది ప్రజెంట్. దెన్ ఇదిగోండి అల్లూరు పోలరమ్మ ఎదురుగా ఇది ఒక ఏమంటారు, ఒక కళ్యాణ మండపం అనుకోండి, లేదంటే ఒక గెస్ట్ హౌస్ అనుకోండి. ఎవరన్నా అక్కడ ఏమైనా ఫంక్షన్స్ కానీ ఏమైనా చేసుకోవాలంటే వాళ్ళు రెంట్కి ఇస్తూ ఉంటారు. మంచి ఐడియా. ఎవరన్నా ఎక్కడన్నా ఫ్యామిలీస్ వచ్చినా కానీ మీరు స్టే అవ్వాలన్నా కానీ రెంట్కి తీసుకోవచ్చు. మంచిదే. బ్రదర్ రీసెంట్గానే కట్టారు. సో ఇది వచ్చేసి ఈ స్తంభాలు ఇవి వచ్చేసి అన్నీ వెంచర్లే ఫ్రెండ్స్. రీసెంట్గా ఒక 2 ఎకరాలేమో ఇక్కడ వెంచర్ పడ్డది. టాప్ వెంచరు. రేట్లు పీక్కి వెళ్ళాయి అట్లనే. దెన్ ఇలా చూస్తే ఇవన్నీ బిట్లు వెంచర్లే. ఓకే, దెన్ ఇది ఇంద్రమ్మ కాలనీ. ఓకే, ఇంద్రమ్మ కాలనీ ట్యాంకీ. ఇంద్రమ్మ గారు ఎక్కడ ఉన్నారో కానీ ఆమె పేరు మేము చెప్పుకుంటా ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది వచ్చేసి మన బిట్లకు దగ్గరలో రీసెంట్గా కన్స్ట్రక్షన్ జరిగిన ఇల్లులు అనుకోండి. ఓకే, సో అది ఫ్రెండ్స్ చుట్టూరు మ్యాక్సిమం కవర్ చేశాను. ఇంకా తర్వాత ఇటు పక్క వచ్చేసి ఇల్లు దాటి కొద్దిగా ముందుకు వెళ్తే ఒక 2-3 kilometers ఉండొచ్చు, అప్రాక్సిమేట్లీ అంతకంటే తక్కువే ఉండొచ్చు. మన మార్కాపురం కలెక్టరేట్ మొన్న రీసెంట్గా ఓపెన్ చేసింది. అది ఫ్రెండ్స్, ఇదిగోండి మంచి రోడ్డు, పెద్ద రోడ్డే ఇది. సో డీటెయిల్ ఇన్ఫర్మేషను ఒకవేళ మీరు వచ్చి ఎక్కడి నుంచో ఒక 100 kilometers దూరం, 50 kilometers నుంచి దూరం నుంచి వచ్చి ఇంత క్లియర్గా క్లారిటీగా మీరు చూడాలన్నా కానీ మీకు కనీసం 1 day అన్నా వేస్ట్ అవుతుంది. రావాలి పోవాలి, మీకు అక్కడ రోజు ఒక 500, 1000, 2000, 3000 మీ జీతం అది వేస్ట్. మీరు ఇంట్లోనే కూర్చొని లేదా ఎక్కడో బెంగళూరులో ఉన్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇటు పక్క అది కలెక్టరేట్ వచ్చింది. సో దూరంలో కూడా మీకు ఇల్లులు ఉన్నాయి. ఒకసారి జూమ్ చేస్తాం. ఇంకో విషయం చెప్పాలి మీకు. చూడండి, మన ఫోన్కి ఉన్న జూమ్ వరకు పెట్టేశాను ఫ్రెండ్స్, ఇంతకన్నా సీన్ లేదు నా ఫోన్కి. అదిగోండి అక్కడ ఒక ఇల్లు ఉంది కదా, అక్కడ కూడా కమ్యూనిటీ ఉంది. అది దాటి కూడా మీకు వెంచర్లు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి. ఆ ఇంటికి ఎగ్జాక్ట్ రోడ్డు రెడ్డి గార్డెన్స్ అని వాళ్ళు కూడా వెంచర్ వేస్తున్నారు. అది ఫ్రెండ్స్. సో మన బిట్టు దగ్గరకు వచ్చేసాం మనము. ఓకే ఫ్రెండ్స్, ఇది మన బిట్టు. ఈ కంచె ఉంది కదా, అది బైక్ ఉందా, బైక్ ఆపోజిట్. సో మనము బస్ స్టాండ్లో బస్సు దిగి ఈ బిట్టు చూసుకోవాలన్నా కానీ బస్సు దిగుతాము. మార్కాపురం టు తల్లుబాడు వెళ్ళే బస్సు ఎక్కుతాము. బస్సు కానీ ఆటో కానీ ఎనీహో
ఇంద్రమ్మ కాలనీ దగ్గర దిగి స్ట్రైట్గా వచ్చి రైట్. ఇది మన బిట్ ఫ్రెండ్స్. ఇదిగోండి స్లోగా చూపిస్తాను చూడండి నీట్గా. బిట్టు వెనక కూడా మనకు అన్ని ఇల్లులే, జూమ్ కూడా చేస్తాను మీకు ఒకసారి అర్థమవుద్ది. ఇది ఫ్రెండ్స్ ఈ కంచె మీకు ఏమి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే కంచెకు కానీ హద్దులు అవి ఇవి నీట్గా ఉన్నాయి మీకు. ఇవ్వండి చూడండి. ఓకే రైట్. కంచెలో బిట్టు కూడా సదరంగా ఉంది ఫ్రెండ్స్, బాగుంది నీట్గా. ఇవ్వండి చూడండి. ఓకే ఈ మూల నుంచి మళ్ళీ ఆ మూలకు ఒకసారి చూపిస్తాను. మీరు ఏం లేదు ఫ్రెండ్స్, ఈ వీడియో 2 సార్లు చూడండి, ఒకసారి చూడండి, 3 సార్లు చూడండి. మీకు ఇంట్రెస్ట్ కలిగింది అనుకోండి దీని గురించి డీటెయిల్స్ కావాలి అంటే ఇంకో 2 సార్లు చూడండి. మ్యాక్సిమం మీకు రూటు ఎక్కడి నుంచి రావాలి, ఎటు పోవాలి అన్నీ అర్థమవుతాయి. ఇవ్వండి బ్యాక్ సైడ్ కంచె దగ్గరికి వెళ్దాము. దెన్ ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీని గురించి ఏమైనా కొనాలి అనుకునే మాట అయితే వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసే పద్ధతి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, దీనికి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే అది పెట్టి యాడ్ ఐడి ఇస్తాను, వాట్సాప్ చేశాను. ఓకే ఫ్రెండ్స్ బిట్టు బాగుంది, నీట్గా ఉంది, సదరంగా కంచె నీట్గా. సో నో ఇష్యూస్. ఓకే ఫ్రెండ్స్ ఆ కార్నర్ వెళ్ళమంటారా చూడండి. ఒకవేళ కొంతమందికి మొత్తం 4 మూలలు చూడాలని ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి చూసేసేయండి, ఏముంది. ఓకే రైట్. ఇవ్వండి అది ఫ్రెండ్స్ రైట్. దెన్ దీని డైమెన్షన్స్ చెప్తాను, ఒక నిమిషం. ఆ మొబైల్లో రాసి ఉంది, చెప్తాను ఫ్రెండ్స్, స్టే ట్యూన్. దాని ఇది ఫ్రెండ్స్ మంచి బిట్టే ఇది, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. చుట్టుపక్కల కమ్యూనిటీసే, ముందు ఆ వెంచరు, బ్యాక్ సైడ్ ఇంకా ఇంద్రమ్మ కాలనీ దాటి వెళ్ళాక కూడా ఇంకా వెంచర్స్ పడుతున్నాయి, కింద ఇంకా వెంచర్స్ పడుతున్నాయి. సో ఇటు సైడ్ బాగుంది, ల్యాండ్ బాగుంది, చుట్టుపక్కల అన్ని ఇల్లులే మీకు ఊరికి దగ్గర. వచ్చే రోజుల్లో మీకు తల్లువాడు, సీతానాగులారము ఇవన్నీ కలిసిపోతాయి, నో ఇష్యూస్. డైమెన్షన్ చెప్తాను ఒకసారి ఫ్రెండ్స్ డైమెన్షన్స్ చెప్తున్నాను చూడండి. బిట్టు వెడల్పు 40, పొడవు 55, మొత్తం కలిపితే మీకు 244 గజాలు. ఓకే చూసుకోండి, మంచి బిట్టు 244 గజాలు అంటే 2 కుంటలకి 2 గజాలు ఎక్కువే ఉండొచ్చు. నీట్ బిట్ ఫ్రెండ్స్, మంచి బిట్టు. ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా కానీ, రీసేల్ చేసుకోవాలన్నా కానీ, మీరు రెడీ ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా కానీ చుట్టూ ఇటు కమ్యూనిటీ ఉంది. సో మంచి బిట్టే. ఇటు పక్క రేట్లు కూడా బాగా ఉన్నాయి, చుట్టుపక్కల అన్ని వెంచర్సే. మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా లేదా రీసేల్ చేసుకోవాలన్నా లేదా ఇల్లు కట్టుకోవాలన్నా కానీ నెంబర్ 1 బిట్ నా వరకు అయితే మంచి బిట్టే. మన బిట్ వరకు మంచిగా రోడ్డు కూడా ఉంది. సో అది ఫ్రెండ్స్. సో మన ఛానల్ని మీరు చూస్తూ ఉండండి, మీకు నచ్చిన 1-2 సార్లు చూడండి. నచ్చిన బిట్ ఏమైనా ఉంటే దానికి ఎంక్వైరీ వేయండి, మనకు తెలిసిన డీటెయిల్స్ ఇస్తాము. మీరు ఒకవేళ వాట్సాప్ చేస్తే కొద్దిగా పేషెన్స్గా వెయిట్ చేయండి, ఎందుకంటే ఇవన్నీ చూసుకోవాలి, పేపర్ వర్క్ చూసుకోవాలి, దెన్ ఇంకా వేరే వర్క్స్ ఉంటాయి మాకు. మీ డీటెయిల్స్ ఏమైనా మీరు ఎంక్వైరీ చేస్తే మీ టైం వచ్చినప్పుడు మీ ఇస్తాము. లేదా మీరు లైవ్లో వస్తానంటే ఫస్ట్ కాంటాక్ట్ అయ్యి మేము ఫ్రీగా ఉన్న టైం రండి. ఒకవేళ మేము బిజీగా ఉంటాం వేరే అపాయింట్మెంట్స్తో, మీరు వచ్చినప్పుడు మీకు టైం కేటాయించకపోతే మీరు బాధపడతారు. సో అది ఫ్రెండ్స్, ఇది బిట్ మంచిదే, చూసుకోండి. ఇంకా కొన్ని బిట్స్ వచ్చే ఉన్నాయి, నేను చూసి అప్డేట్ చేస్తాను. ఎవరైనా వాట్సాప్ పెట్టి ఎంక్వైరీస్ పెట్టిన వాళ్ళైతే కొద్దిగా ఓపికగా ఉండండి, రిప్లై ఖచ్చితంగా వచ్చుద్ది మీకు. అది ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కడ ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గరికే మీ మొబైల్లోకే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. రియల్ ఎస్టేట్, రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం, బాబాయ్ డిస్ట్రిక్ట్.